హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం రేపటి గురించి. ప్రీవియస్ డే గురించి అంత అనాలిసిస్ చేస్తాకేం లేదు. మోస్ట్ ఆఫ్ ది డే ఇట్ వాస్ సైడ్ వేస్. సో మీరు చూస్తే వెనస్డే రోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 24,000ని బ్రేక్ చేయలేకపోయింది అప్ సైడ్. సో 24,000 వాస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అలానే 24,800 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేసింది. 850, నాట్ ఈవెన్ 800, 850, 850, 24,000, 24,000 కూడా కాదు, 24,900, 920. సో చాలా చిన్న ఛానల్ ఉండే, రేంజ్ చాలా చిన్నగా ఉండే కాబట్టి మూమెంట్ చాలా తక్కువ ఉండే. ప్రీమియమ్స్ కూడా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు తక్కువ పెరిగినాయి, పడేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా పడిపోతుండే. సో అందుకని చాలా మంది ఎస్ఎల్ హిట్ అయింటే ఇట్ వాజ్ ఎ టఫ్ డే యాక్చువల్లీ. ఓకే, సో దాట్ ఈస్ ఇట్. సో నథింగ్ టు టాక్ అబౌట్ ప్రీవియస్ డే. ఇప్పుడు మనం రేపటి గురించి చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూడండి. గిఫ్ట్ నిఫ్టీ చూడండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 192 పాయింట్స్ లో నౌ. ఇందాక నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు దేంట్లో ఆడియో లేనప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 360 పాయింట్స్ డౌన్. నౌ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 190 పాయింట్స్. ఓకే, సో మనకి గ్యాప్ డౌన్ కనిపించే ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే, గ్యాప్ డౌన్ కనిపించే ఛాన్సెస్ ఆర్ మోర్. ఇప్పుడున్నది చూసుకున్నా కూడా, కాకపోతే మనకు ఒక 100 పాయింట్స్ అనే గ్యాప్ డౌన్ అయ్యేటట్టుంది. సో విల్ కన్సిడర్ గ్యాప్ డౌన్ ఆఫ్ 100 పాయింట్స్ అండ్ టాక్ అబౌట్ ఇట్. ఫ్లాట్, గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ అప్, 3 సినారియోస్ చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి ఆప్షన్ చైన్ కూడా చూసేసుకుంటే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇస్ స్టిల్ ఎట్ 24,000. 23,950 దగ్గర కూడా చాలా వాల్యూమ్ ఉంది. సో 23,950 కూడా క్రాస్ చేయడానికి కష్టమే. ఓకే, సో డౌన్ సైడ్ చూసుకుంటే 23,900 ఇస్ అగైన్ ఏ గుడ్ సపోర్ట్. సో ఈ రేంజ్ లో 23,950, 900 అంటే చాలా చిన్న రేంజ్. 424,000 కూడా చాలా చిన్న రేంజ్ 23,900 నుంచి. సో అన్లెస్ అండ్ అంటిల్ వి క్లోజ్ బిలో 23,800, ఎందుకంటే 23,850 దగ్గర కూడా వాల్యూమ్ ఉంది. కాకపోతే 23,900 క్లోజ్ అయితే 23,815 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, 23,800 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి రావచ్చు. ఓకే, ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, మీకు 750, 700, 650 ఆర్ గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్ సైడ్ అయితే మీకు 24,000 పైన క్లోజింగ్ ఇస్తేనే అప్ సైడ్ ట్రేడ్స్ కనిపిస్తున్నాయి, విచ్ ఇస్ లైక్ 2450 అండ్ 24,100, 150 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఏమంటారు, వెరీ రేర్ కేసెస్. అంటే రెసిస్టెన్స్ ఉంది, నిన్న మొత్తం అక్కడే ఉంది, ఇప్పుడు ఓఐ కూడా అక్కడే బిల్డప్ అయ్యి ఉంది. సో వీక్, ఐ వోంట్ సే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లో. ఓకే, సో మనం ఇప్పుడు 3 సినారీస్ చూసుకుందాం. ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేస్తాం, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి. సిమ్. ఓకే, గ్యాప్ డౌన్ అనుకోండి, గ్యాప్ డౌన్ ఒక 100 పాయింట్స్ 23,800 బిలో అయింది అనుకోండి. బిలో అయ్యి ఇది కొంచెం పైకెళ్ళి మళ్ళీ దీని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి 750 బిలో, దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. 750 బిలో వెళ్తే మీకు 720, 700, 630 అండ్ 600 టార్గెట్స్ కనిపిస్తున్నాయి. అవి డౌన్ సైడ్ వెళ్తాయి. లేదు, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, 750 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే ఇట్ విల్ క్లోజ్ దిస్ గ్యాప్, ప్రీవియస్ డే హై దాకా వెళ్తుంది. సో ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే మూమెంట్ ఉంది. దాని తర్వాత డౌన్ సైడ్ ట్రేడ్స్ పడితే మళ్ళీ వీ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఇది గ్యాప్ డౌన్ కి. ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రెండింటి జోన్ లో మధ్యలో అయింది అనుకోండి, 850 అండ్ 24,000 మధ్యలో అయితే మాత్రం నో ట్రేడ్స్, సింపుల్ సైడ్ వేస్ జోన్. మళ్ళీ ఫ్రైడే కూడా కదా, చాలా వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఒక 24,000 అబోవ్ తీసుకుంటే, మీరు 24,000 అబోవ్ తీసుకుంటే 2450 అండ్ 2440 అండ్ 2480, అది దాటితే 24,150 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో డౌన్ సైడ్ 700 బిలో వెళ్తే మీకు మళ్ళీ 630, 600 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి డౌన్ సైడ్. సో దీస్ ఆర్ ద లెవెల్స్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 24,000 పైన క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ షేర్, అండ్ 24,800 బిలో క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఇన్ బిట్వీన్ చేస్తే మాత్రం ప్రీమియమ్స్ డికే అవుతాయి. అండ్ ఫ్రైడే రోజు కదా, వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వాట్ యూ సే, సెల్లర్స్ ప్యారడైజ్. సో మనకి చాలా బయర్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ డూయింగ్ దాట్.
ఓకే. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేయండి. లేకపోతే ఫ్రైడే రోజు ట్రేడ్ చేయకపోవడం ఇంకా బెటర్. ఎందుకంటే వాల్యూమ్స్ విల్ బి వెరీ లెస్. అదేమవుతుంది చాలా సేపు ఒక 1, 2 అవర్స్ సైడ్‌వేస్ పెట్టి చిన్న స్పైక్ ఇస్తారు. మళ్ళీ 1, 2 అవర్స్ పెట్టి మళ్ళీ ఒక చిన్న స్పైక్. సో, ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్ ఆన్ ఫ్రైడే. ఇఫ్ యూ గైస్ ఆర్ ఆహ్, లేదు నిన్న మొన్న మొన్న చేసిన వెడ్నెస్‌డే రోజు మనకేం ట్రేడ్స్ రాలేదు కాబట్టి లెట్ మీ ట్రై అంటే చిన్న చిన్న చూడండి ఫ్రైడే రోజు మెయిన్ థింగ్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హావ్ టు టేక్ స్మాలర్ స్కాల్పింగ్ చేసుకోవాలి. ఒక 10, 20, 30 పాయింట్స్ వచ్చినాయా డౌన్ ఖతం. అక్కడ క్లోజ్ చేయండి. మళ్ళీ వెయిట్ ఫర్ యువర్ లెవెల్స్ టు బ్రేక్. దెన్ టేక్ ఎ ట్రేడ్. అంతేగాని రోజు మొత్తం ట్రేడ్ చేద్దామని చూస్తే మాత్రం చాలా ఎస్ఎల్స్ హిట్ అవుతాయి. అండ్ విల్ బి మీ వీకెండ్ మొత్తం పాడవుతుంది. సో, జాగ్రత్తగుండండి. దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ గైస్ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. ఇంకొక ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.